వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సొరకాయ కూరను చేయబోతున్నానండి. మామూలు చేసుకునే సొరకాయ కూర కంటే నేను పచ్చికారంతో సొరకాయ కూరని చేసినానండి. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా చేసుకోండి నేను చూపించే విధంగా. ఇలా సొరకాయ కూరని పచ్చికారంతో చేసుకొని చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సొరకాయ కూరని మనము ఎన్నో విధాలుగా కూడా చేసుకోవచ్చునండి. దానికి కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలను ఇలా చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా తరిగి పెట్టుకున్న తర్వాత మిక్సీలో మనము వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న నువ్వులు, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా మిక్సీలో నేను చూపించిన విధంగా. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా తీసుకోవాలి. కుక్కర్ గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని వేడి చేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. ఇలా పోపు దినుసులు వేగిన తర్వాత మనము మిక్సీలో పట్టుకున్న పచ్చి కారము ముద్దను వేసుకొని వేయించుకోవాలండి. ఈ ముద్దను కొంచెము వేయించుకుంటే టేస్ట్ చాలా బాగా ఉంటుందండి. అనపకాయలకు అంటే సొరకాయ ముక్కలకు టేస్ట్ బాగా వస్తుందండి. మనం పచ్చిమిరపకాయలు వేసినాం కదండి, ఇలా వేయించుకోవడం గల పచ్చి వాసన అనేది ఉండదండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇలా మసాలా ముద్దను దూరగా వేయించుకున్న తర్వాత కొంచెము ఉప్పును, పసుపును, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలండి. మనకు కూరకు తగినంతగా ఉప్పు కారాలు మీ టేస్ట్కు తగినంతగా వేసుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా మనం వేయించి పెట్టుకున్న పచ్చికారము పేస్టును సొరకాయ ముక్కలకు బాగా పట్టేంత వరకు కలుపుకోవాలండి. అలా కలుపుకోవడం వల్ల సొరకాయ కూరలో ఉన్న కొంచెము నీరు అనేది బయటికి వస్తుందండి. ఇలా ప్లేట్ మూసిపెట్టి కొంచెం సేపు మగ్గనిచ్చుకోవాలండి. తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకొని మనము ఎంత గ్రేవీ కావాలో దానికి తగినంత నీళ్లు వేసుకొని చేసుకోవాలండి. ఇంతేనండి.